బావే నా ప్రాణం. 4వ మరియు చివరి భాగం. అసలు రూప బ్రతికే ఉందా లేదా చనిపోయిందా? అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి పూర్తి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. లవ్ యూ బావ, లవ్ యూ సో మచ్ అంటూ నీళ్లలోకి దూకేసింది. చావడంలో కూడా ఇంత హ్యాపీ ఉందనుకోలేదు బావ. అటువైపు వెళ్లిన ఒక మేకలను చూసుకునే అబ్బాయి చెరువు దగ్గర బ్యాగ్ చూసి ఎవరిది ఇది అనుకుంటూ అయినా నాకెందుకులే, అయినా ఎవరు లేరు కదా, బ్యాగ్ బాగుంది అని బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అటువైపు వెళ్తున్న ఒక అతను, హే అగు నువ్వు, ఈ బ్యాగ్ ఎక్కడిది? ఇది నీదేనా? స్కూల్ బ్యాగ్ లాగా లేదే, ఎవరిది అన్నా తీసుకొని వెళ్తున్నావా ఏంటి? అయ్యో నేను తీసుకోలేదు, చెరువు దగ్గర ఉంది. నేను మేకలను చూసుకుంటూ అటు వెళ్ళాను, కనిపించింది. ఎవరు లేరు కదా అని తీసుకున్నా. అవునా, ఇటు ఇవ్వు అని ఓపెన్ చేయగానే అందులో ఒక పర్సు. ఎవరిది అనుకుంటూ ఓపెన్ చేసి అందులో ఐడీ కార్డు తీసుకొని అందులో నెంబర్ చూసి ఆ నెంబర్కు ఫోన్ చేశాడు. హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు ఈశ్వర్, నేను రూప అనే అమ్మాయి బ్యాగ్ ఇక్కడ చెరువు దగ్గర ఉంటే చూసి చేశాను. ఇది మీ అమ్మాయిది అనుకుంటా. ఏంటి, రూప బ్యాగ్ చెరువు గట్టున ఉండడం ఏంటి? బాబు నువ్వు ఇప్పుడు ఉన్న ఊరు పేరు ఏంటి? అక్కడే ఉండు బాబూ, నేను పొలంలో వస్తున్నా. హా సరే రండి బాబు. ఫోన్ చేసింది నేనేనండి, ఇదిగోండి ఈ బ్యాగ్. అవును మా అమ్మాయిదే. ఎక్కడ దొరికింది బాబూ? మా అమ్మాయి బాగానే ఉందా? నాకు తెలియదండి, నేను ఆ అబ్బాయి చేతిలో ఉంటే చూశాను. ఆ అబ్బాయికి కూడా చెరువు దగ్గర దొరికింది అంట. అవునా, ఇంతకు రూప ఏమైనట్టు? నాకు చాలా భయంగా ఉంది బాబూ. మీరు కంగారుపడకండి, పదండి చూద్దాం. రూపా రూపా అని పిలుస్తూ, దేవుడా రూపకు ఏం కాకుండా చూడు తండ్రి, ఒక్కసారి ఇలా రండి. హా వస్తున్నా బాబూ. ఇవి చూడండి ఈ చెప్పులు. రూపవి అంటే మా అమ్మాయివి బాబూ. నాకెందుకో తను చనిపోవాలని అనుకున్నట్టు ఉంది, అందుకే ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఇంత నిర్మానుష్యంగా ఎవరు లేని రాని చోటికి ఎందుకు వస్తుంది చెప్పండి? తాను చనిపోవాలనుకుంది కాబట్టి ఏదో ఒక లెటర్ రాసి ఉంటుంది. బాబూ, మా అమ్మాయి అలా చేయదు. తాను చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. చూడండి మనం ఎంత ధైర్యంగా ఉన్నా ఒక్కోసారి చేయక తప్పదు. ఉండండి, బ్యాగ్లో చూస్తా ఏమన్నా ఉందేమో. ఇలా రండి, ఇదిగో ఇక్కడ ఒక లెటర్ ఉంది. బాబూ, ఏంటో చదువు బాబూ. ప్రియమైన అమ్మానాన్నలకు, నన్ను క్షమించండి. నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నేను ఏం చెప్పినా ఏం చేసినా నన్ను ఒక్కమాట కూడా అనకుండా పెంచారు. బహుశా మీలాగా తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. కానీ మీ ప్రేమను జీవితాంతం పొందలేని దురదృష్టవంతురాలిని నాన్న. ప్రియకి ఘనంగా పెళ్లి చేయండి. నా గురించి నువ్వు ఏం బాధపడకూడదు, సరేనా? నువ్వు ఏడ్చావంటే నేను ఎక్కడ ఉన్నా బాధపడతా. అయిన నువ్వు ఇది చదివేలోపు నేను చనిపోయి ఉంటాలే. నువ్వు బాధపడకు నాన్న. లవ్ యూ నాన్న. మీ అమ్మాయి చెరువులోకి దూకేసింది అనుకుంటా. అంత కష్టం ఏం వచ్చింది? అయ్యో మీరు బాధపడకండి, మిమ్మల్ని మీరు తమయించుకోండి. రూపా, ఎంత పని చేశావు తల్లి. రఘు గురించి నువ్వు ఇలా చేసుకుంటావాని నేను అసలు ఊహించలేదు. రఘు గురించి ఎవరికి తెలియకూడదనే కదా నువ్వు లెటర్లో ఏమి రాయలేదు. అయ్యో రూప, ఇలా చేస్తావనుకోలేదు. ఏడవకండి మీరు, మీ వాళ్లకు చెబుతాం పదండి. బాబూ, వాళ్ళు పక్క పొలంలోనే ఉన్నారు. అవునా, ఉండండి నేను వెళ్ళి చెబుతాను. జాగ్రత్త, మీరు బాధపడకండి. ఈశ్వర్ వెళ్ళి అందరికి చెప్పాడు. ఏంటండి ఇదంతా నిజమా? రూపకు అంతగా ఏం అయిందని చనిపోవడానికి సిద్ధపడింది. అంత కష్టం ఏం వచ్చింది దానికి? ఇంత పని చేసింది. ఏవండి నిజంగా అది ఇలా చేసిందా? నాకు చాలా బాగా భయంగా ఉంది అండి. ఒకసారి శృతికి ఫోన్ చేయండి, ఆ పిల్లకి ఏమన్నా తెలుస్తుందేమో. హహా. హలో శృతి. హహా. చెప్పండి అంకుల్. అమ్మ శృతి, రూప ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? లేదు అంకుల్, ఉదయం నాతో మాట్లాడింది. కాలేజ్కి కూడా రాలేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంకుల్. ఏమైంది? అమ్మ శృతి, రూప చెప్పులు, బ్యాగ్ అన్ని చెరువు దగ్గర ఉన్నాయి. అమ్మ నీకేమన్నా తెలుసా? తను ఎక్కడికి వెళ్ళిందో? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి అంకుల్, నాకేం తెలియదు. ఉండండి నేను కూడా వస్తున్నాను. కస్తూరి తనకు కూడా తెలియదంట. ఇప్పుడు ఎలా? ఊర్లో వాళ్ళు అందరికి తెలిసేసరికి
ఎవరో పోలీస్ వాళ్లకు చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. పోలీస్, చూడండి ఇక్కడ ఇంతమంది. ఎందుకు మీరు ఇంటికి వెళ్ళండి. మేము ఆ అమ్మాయిని వెతికిస్తాం. ఒకవేళ చెరువులో పడిందేమో అది కూడా చూస్తాము, మీరు ఇంటికి వెళ్ళండి. సార్, మా అమ్మాయి ఇలాంటి పిచ్చిపని చేసి ఉండదు. చూడండి మనకు పిచ్చిపనిలగా ఉంటుంది. చేసేవారికి కాదు కదా. నా లెక్క ప్రకారం ఆ అమ్మాయి చనిపోవాలనుకొని ఇక్కడికి వచ్చింది. ఇందులో దూకడం ఎవరన్నా చూసారో లేదో. ఇందులో దూకిందా లేదా అని మేము చూసుకుంటాము, మీరు వెళ్ళండి. రఘు నాన్న, శేఖర్, భయపడకు. రూపకి ఏం కాదులే, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. బావా, నేను కూడా ఇక్కడే ఉంటాను. వద్దు శేఖర్, అసలే నువ్వు చూడు ఎలా అయిపోయావో. వెళ్ళు ఇంటికి. ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటావు. నువ్వు కూడా వెళ్ళు కస్తూరి. వెళ్ళమ్మా. ఏంటి కస్తూరి, రాత్రి అవుతున్నా కూడా రూప ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అసలు బతికి ఉందా లేదా కూడా తెలియదు. అప్పుడే టౌన్ నుండి రూప కోసం గిఫ్ట్ తీసుకొని ఊర్లోకి వస్తున్నా రఘుకి ఏమైంది, ఊరిలో అందరూ అలా ఉన్నారు, ఏమైంది అనుకుంటూ ఇంటి దగ్గరకు వెళ్ళగానే అదేంటి మా ఇల్లు తాళం వేసింది, ఏమైంది, వీధిలో కూడా ఎవర లేరు అనుకుంటూ ఉండగానే అటువైపు వెళ్తున్నా ఊరిలో అతన్ని చూసి, ఇదిగో బాబాయి. రఘు, నువ్వా? ఎక్కడికి వెళ్ళావు, నీకు తెలియదా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఎప్పుడు బాబాయి అనుకుంటూ నవ్వుతూ తిరుగుతున్న పిల్ల ఇలా చేసుకుంది అంటే గుండె తరుక్కుపోతుంది. ఇంకా శేఖర్ అన్నకి ఎలా ఉంటుందో. పొద్దున నుండి మనిషి ఉన్నా ఏం మాట్లాడకుండా అలాగే నిలిచిపోయాడు. ఎంతైనా ప్రాణంగా చేసుకున్న కూతురు కదా. ఏంటి బాబాయి, మీరు ఎవరి గురించి అంటున్నారు? ఇంకా ఎవరి గురించి అంటావేంటి? నీకు తెలియదా? వాళ్ళు నీకు ఫోన్ చేయలేదా అంటే, ఇంటర్వ్యూ అని ఫోన్ సైలెంట్లో ఉంది. అందుకే చూడలేదు. ఎలాగో ఇంటికే కదా అనుకుని ఫోన్ చూడలేదు. అసలు ఏం జరిగింది బాబాయ్? మా మావయ్య ఏదో అంటున్నారు. ఏమైంది మవయ్యకి? మన రూపా నీళ్లలో దూకి చనిపోయిందిరా. పాపం, తన బ్యాగ్లో లెటర్ చూసి పోలీసులు చెరువు మొత్తం గాలిస్తున్నారు. కనీసం చివరి చూపుకైనా ఉంటుందేమో అని. రఘు రేయ్ రఘు, ఏంటి బాబాయ్ మీరు అనేది? రూపా నీళ్లలో దూకి చనిపోయిందా? ఏమో రఘు, అందరూ అలాగే అనుకుంటున్నారు. రూపా ఎంత పని చేశావో రూపా. బావ అనుకుంటూ తిరిగేదానివి. ఇప్పుడు ఇదంతా నా వల్లే జరిగింది. రేయ్ రఘు, ఏడవకు. నువ్వే ఇలా ఉంటే ఇంకా మీ మవయ్యాని ఎవరు చూస్తారు? వెళ్ళు, త్వరగా ఇంటికి వెళ్ళు. మావయ్య, ఇలా జరిగిందేంటి మావయ్యా? నువ్వు ముందు బయటికి వెళ్ళు. మావయ్యని నీ వల్లనే నా కూతురు ఇలా చేసుకుంది. తను నిన్ను ఎంతగా ప్రేమించింది, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. అది పెట్టుకున్న ఆశలు అన్ని నువ్వు చెప్పిన ఆ ఒక్కమాటతో గాల్లో మెడలుగా కూలిపోయాయి. అది చాలదు అన్నట్టు నువ్వే దగ్గర ఉండి తనకి పెళ్లి సంబంధాలు చూసేవాడివి. అది ఎంత నరకం అనుభవించి ఉంటుంది. పైకి నవ్వుతూ లోపలి బాధను ఎవరికి చెప్పుకోలేక, ఎక్కడ తాను పెళ్లి చేసుకోకపోతే నీకు పెళ్లికాదేమో అని ఇష్టం లేకున్నా నువ్వు తెచ్చిన సంబంధానికి ఒప్పుకుంది. కాని దాని బాధ చూడలేక నేనే వద్దు అని చెప్పాను. ఇంకా తను ఉంటే ఎక్కడ నువ్వు సంతోషంగా ఉండేవేమో అని. ఇలా చేసింది నా బంగారు తల్లి. ఇదంతా నీ వల్లనే. అమ్మా రూపా, ఈ పని చేసే ముందు మేము నీకు గుర్తురాలేదా? శృతి: అవును రఘుగారు, ఆ రోజు కూడా మీకు తన గురించి చెప్పా కదండి. అయినా మీరు ప్రియను, పాపం రూప మీరు తనతో సరిగా మాట్లాడడం లేదనే చాలా బాధపడేది. ఇంకా మీరు ప్రియను ప్రేమిస్తున్నారు అంటే తనెంత బాధపడిందో పాపం. రఘు: నా మనసులోని మాట తనకు చెబుదామని అనుకున్నా. ఇంతలో ఇలా అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. శ్రీకర్ లేడు అంటే రూప గురించి తనకు తెలిసే ఉంటుంది. రూప తన దగ్గర ఉందేమో. శ్రీకర్ ఫోన్ పనిచేయలేదు, ఎక్కడికి వెళ్ళాడు? శృతి: పొద్దున నేను తనతో రూప గురించి చెప్పాను. అప్పటి నుండి తాను ఇక్కడికి రాలేదు. అవునా? అంటే శ్రీకర్కి తెలిసి ఉంటుంది. కాని వాడి ఫోన్ పనిచేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు? వాడి దగ్గర రూప ఖచ్చితంగా ఉంటుంది. మావయ్య, రూప శ్రీకర్ దగ్గర ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు? మీరేం భయపడకండి అనుకుంటూ ఉండగానే
అక్కడికి ఆటో వచ్చి ఆగింది. అందులో నుండి శ్రీకర్ దిగి రూపను ఎత్తుకొని వస్తున్నాడు. అది చూసిన రఘు, మావయ్య రూపా అందరికీ ఒక్కసారిగా ఊపిరి మళ్లీ వచ్చి చేరింది. ఇంతసేపు ఏడ్చిన కనులకు ఊరట దొరికి అందరూ కళ్ళు తుడుచుకుని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అందరూ బయటికి పరిగెత్తి శ్రీకర్ చుట్టూ చేరి తన చేతిలో ఉన్న రూపను చూసి సంతోషించారు. కాని రూప మాత్రం స్పృహలో లేదు. తన తలకు కట్టుకట్టారు. శ్రీకర్, ఏమైంది అని అందరూ అడుగుతున్నారు. కస్తూరి ప్రియ అందరూ రూపా అంటూ తనను లేపడానికి చూస్తూ ఉన్నారు. శ్రీకర్, మావయ్య, ముందు రూపను గదిలో పడుకోబెడతాను. తర్వాత అన్ని విషయాలు చెబుతాను. రా పద, తన గదిలో పడుకోబెట్టు. రఘు, ఇప్పుడు చెప్పు శ్రీకర్, ఏమైంది? నేను పొద్దున రెడీ అయి వెళ్తుంటే శృతి కనిపించి రూప ఎందుకో చాలా తేడాగా మాట్లాడుతూ ఉంది. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసరికి నాకు కూడా నిన్నటి నుండి తన ప్రవర్తన వింతగా అనిపించింది. అందుకే తాను ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ వెళ్తుంటే నాన్న పొలంకి నీళ్లు కట్టడానికి నల్ల పైపును తీసుకురారా అని ఫోన్ చేశాడు. ఏంటో నాన్నా అనుకుంటూ రూప ఎక్కడికి వెళ్ళిందో అన్న కంగారులో ఇంటికి వెళ్లి పైపు తీసుకొని చెరువు గట్టు నుండి వెళ్తే తొందరగా నాన్నకు ఇవ్వొచ్చు, రూప ఎక్కడుందో చూడొచ్చు అని చెరువు గట్టు నుండి వెళ్తుంటే దూరంగా ఎవరో కొట్టుకొని వెళ్తున్నట్టు అనిపించింది. ఎవరో అని బైక్ అక్కడే వదిలి దూకేశాను. అయినా కనపడలేదు. ఎవరో పాపం అని లోతుగా వెళ్లి చూస్తే కనపడ్డారు. అప్పటికే వాళ్ల తలకి రాళ్లు తగలడంతో రక్తం అంత అయింది. ఎవరా అని చూస్తే రూప. ఒక్కసారిగా నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే తనను తీసుకొని టౌన్కి వెళ్లే రోడ్ మీదకి వెళ్లాను. వెళ్ళగానే సమయానికి పాలకేంద్రం క్యాన్ ఆటో రావడంతో వాళ్ల సహాయంతో నేను రూపను తీసుకొని హాస్పిటల్కి వెళ్లాను. డాక్టర్ వాళ్ళు తనకి చికిత్స చేశారు. నాకు మాత్రం భయంగా ఉంది. ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఫోన్ చేసి చెబుదామనుకున్నా. నా ఫోన్, డబ్బులు అన్నీ తడిసిపోయాయి. నెంబర్లు కూడా గుర్తుకులేదు. తర్వాత చెబుదామనుకొని తన దగ్గరే ఉన్నా తనకి మధ్యాహ్నం మెలకువ వచ్చింది. డాక్టర్ని పిలుచుకు రావడానికి వెళ్ళినప్పుడు తను మాత్రం చనిపోతాను అని చేయి కట్ చేసుకోబోయింది. అందుకే డాక్టర్ గారు మత్తుమందు ఇచ్చారు. రూపా, హమ్మయ్యా, నువ్వు చూశావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ఘోరం జరిగి ఉండేది. అయినా అది ఇంత పిచ్చి పని ఎలా చేసింది? అత్తయ్య తనకు మెలకువ వచ్చిన తర్వాత నేను వెళ్తాను మిమ్మల్ని చూస్తే తను ఇంకా భయపడుతుంది. నువ్వెక్కడికి అన్నయ్యా? తనను ఒకసారి చూసి వస్తా. రూపా, నీకు నేనంటే ఎందుకు అంత ప్రేమ? ఎప్పుడు నిన్ను కోప్పడుతూ ఉన్నా నువ్వు మాత్రం నన్ను నిజంగా ప్రేమించావు. బహుశా నేను నీలాగా ఎప్పటికి చేయలేనేమో. నిజంగా రూపా, ఐ లవ్ యూ సో మచ్. శ్రీకర్, మెలకువ వచ్చింది తనకి. నువ్వు ఇక్కడే ఉండు అన్నయ్యా. రూపా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? తల నొప్పిగా ఉందా? ఎందుకు బ్రతికించావ్ నన్ను? నేను చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావ్? నేను వేరే పెళ్లి చేసుకోలేను. అలాగని నేను చేసుకోకుంటే ప్రియకి, బావకు పెళ్లి జరగదు అందుకే. అవునా? అయితే ఒక పని చేయి. ఏంటి అది? నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అప్పుడు అన్న ప్రియను చేసుకుంటాడు అంతేగా. మన పెళ్లి అయ్యాక నువ్వు అన్నని మా ఇంట్లో చూస్తూ ప్రేమించచ్చు నిన్ను. మరి లేకపోతే ఏంటి? ఇంత చిన్న సమస్యకి చావు పరిష్కరమా చెప్పు? ఒసే పిచ్చి, అన్న ప్రేమించింది కూడా నిన్నే. ఏంటి? అన్నకి సర్ప్రైజ్లు అన్ని నువ్వు ఇచ్చి దొంగగా పక్కకి వెళ్లేదానివి. పాపం, అవి అన్ని ప్రియ ఇచ్చిందని అనుకొని తాను ప్రియని ప్రేమించాడు. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం తెలిసాక అలచేసింది ప్రియ కాదని తెలిసి ఇదంతా చేసింది నువ్వని తెలుసుకొని నీకు తన ప్రేమ విషయానికి చెప్పాలని, నిన్ను సర్ప్రైజ్ చేయాలని తను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వు మాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు తల్లి. ఒకటి చెప్పనా? ఏంటి అది? ఈసారి మన ఊరు బ్రిడ్జ్ ఉందిగా, దానిపై నుండి దూకు. దెబ్బకు ప్రాణం పోతుంది సరేనా? నిన్ను, రఘు, రూపా. బావా, లవ్ యూ రూపా. లవ్ యూ సో మచ్ రూపా. లవ్ యూ బావా. లవ్ యూ సో మచ్. శ్రీకర్, హలో, నేను ఇక్కడే ఉన్నా. అసలే నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. మీరు ఇలా హగ్ చేసుకొని మరీ ఇలా చేస్తే నేను ఏమైపోవాలి చెప్పండి?
ఇంకా నాకు భార్య కూడా దొరకలేదు. ఈ రూపలాగా నన్ను కూడా ఎవరో ఒకరు ప్రేమించి ఉంటే బాగుండేది. ఏం చేద్దాం, అంతా నా కర్మ. శ్రీకర్, నిన్ను పదండి బయటికి వెళ్దాం. పొద్దున నుండి అందరూ చాలా చాలా బాధపడ్డారు. ఊర్లో వాళ్ళు కూడా. ఇప్పుడు అందరూ నీకు క్లాస్ తీసుకుంటారు చూడు. ముఖ్యంగా మీ అమ్మ. మా అమ్మ. ఇంతకు ప్రియా. నువ్వు ఏం భయపడకు, తనకు అంత చెప్పా. తాను హ్యాపీగానే ఉంది. హా, అవునా, ఇంక పద, వెళ్ళి అందరితో మన పెళ్లి విషయానికి చెబుదాము. హా, బావా అని రూప రఘుని గట్టిగా హగ్ చేసుకుంది. రూప ఇంట్లో వాళ్ళు ముందు కోప్పడినా మళ్ళీ రూప బ్రతికిందన్న సంతోషంలో ఏమనకుండా అందరూ నవ్వుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రూప రఘుల పెళ్లి ఘనంగా జరిపించారు. రూప సంతోషంగా రూపరఘురాంగా మారి పెళ్లి మండపంలో రఘురాంకి సగాభాగంగా మారి ఆ క్షణాలని మర్చిపోని క్షణాలుగా తన హృదయంలో సంతోషముగా భద్రపరుచుకుంది. అలా రూప జీవితంలో సంతోషాలు మళ్ళీ తిరిగి వచ్చాయి. ప్రేమ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో తెలియదు, కాని మనం వారిని ప్రేమించాము అని వాళ్ళు మనల్ని ప్రేమించాలని లేదు. అలా అని వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మనం మన ప్రాణాలను తీసుకొనే హక్కు కూడా మనకు లేదు. మనం మన ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటే మనం బ్రతికి ఉండి కూడా వాళ్ళ ప్రతి కష్టంలో తోడు నీడగా ఉండి కూడా వాళ్లను చూసుకోవచ్చు. ప్రేమ విఫలమైందని, లేకపోతే మనం ప్రేమించిన వారు మనల్ని ప్రేమించలేదని, వాళ్ళు మనల్ని మోసం చేశారని మనం మన జీవితాన్ని ముగించాలి అనుకుంటే మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మనల్నే ప్రాణంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఏమైపోతారో ఒక్క క్షణం ఆలోచించాలి. దేవుడు మన నుండి ఒక బంధం దూరం చేశాడు అనుకుంటే అంతకంటే విలువైన బంధాలను మనకు దగ్గర చేస్తాడు. బంగారం కూడా కొలిమిలో ఎర్రగా కాలిన తర్వాతే అది బంగారంగా తయారవుతుంది. అప్పుడే దానికి విలువ ఉంటుంది. మన జీవితం కూడా అలాగే. ఎన్ని కష్టాలు వస్తే అన్ని సంతోషాలు మన జీవితంలో ముందు ముందు ఉన్నాయని అర్థం. అంతేకాని అన్నింటికీ చావు మాత్రం పరిష్కారం కాదు. పూర్తి కథ చదివినందుకు ధన్యవాదాలు. మీకు ఎలాంటి కథలు ఇష్టమో కామెంట్ చేయండి. మీకు నచ్చిన కథలు తరువాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రోత్సహించిన అందరికీ చాలా చాలా థాంక్స్ యూ సో